నమస్కారం. ఈ పద్యం తెలుగు సాహిత్య చరిత్రలో ఎక్కడ ఎవరు చెప్పలేదు, రాయలేదు, రాసినట్టు చెప్పినట్టు ఎక్కడ మనం వినలేదు అని కవి పండితులు ఎందరో చెప్పిన విషయం. ఆ పద్యం ఏంటి తెలుసా? కొప్పరపుకోలు తుమ్ముపై అని చెప్పారు పద్యం. తుమ్ము, ఆ తుమ్ము ఎంత భయంకరంగా ఉందో ఈ పద్యం అంతే భయంకరంగా ఉంటుంది. ఆ రసాన్ని అలా కారిపోతుంటుంది. ఆ వీరరసము, ఆ భయానకం, భయం, ఆశ్చర్యం అన్నీ ఉంటాయి ఆ పద్యంలో. అంత గొప్ప పద్యం తుమ్ము పైన. ఆ పద్యం ఒక అవధానంలో అసుగా చెప్పారు. ఆ పద్యం నచ్చి ఒక కావ్యంలో కూడా పెట్టుకున్నారు. ఈ తుమ్ము పైన పద్యం విన్నామంటే మన తుమ్ము కూడా వదిలిపోతుంది. గాంధీవధర జయోద్దండ కాండాహతి తిన్నగాని కలంగకున్నవాని కైటభాంతకు నిరాఘాట శంఖధ్వని విన్నగాని చెలింపకున్నవాని కాలకాలుని పాలకీలి కీలాలంబు కన్నగాని ఎదిర్చుయున్నవాని అంబోధి సంభవ హాలాహలంబు పైగొన్నగాని విభీతినున్నవాని విందుమే గాని వినమెందు విశ్వలోక భూత సంఘాత ఘాతక భూత నిశితపట పటాత్కార ద్రంష్టిక పటుల చెటుల భీకరాభ క్షుతారావాపేత భీతు. ఇది పద్యం. చూడండి, ఆసుగా చెప్పారు ఈ పద్యం తుమ్ము పైన. గాంధీవధర జయోద్దండ కాండాహతి తిన్నగాని కలంగకున్నవాన్ని అంటే గాంధీవాన్ని ధరించిన అర్జునుడి యొక్క బాణం దెబ్బ. గాంధీవధర జయోద్దండ కాండాహతి, గాంధీవధర జయోద్దండ జయ ఉద్దండ కాండహతి తిన్నగాని కలంగకున్నవాని. అర్జునుడి యొక్క బాణం దెబ్బ తిన్నగాని ఏమాత్రం కలత చెందకుండా లెక్క చేయకుండా ఉన్నారట. గాంధీవధర జయోద్దండ కాండాహతి తిన్నగాని కలంగకున్నవాని కైటభాంతకు నిరాఘాట శంఖధ్వని విన్నగాని కలంగకున్నవాని. ఆ విష్ణుమూర్తి కైటభ రాక్షసుడిని మదించిన ఆ విష్ణుమూర్తి, ఆ కైటభాంతకు నిరాఘాట శంఖధ్వని, విష్ణుమూర్తి యొక్క శంఖారావం చాలా పెద్ద నాదం అది. ఆ నాదం వింటే మొత్తం జీవజాలం అంతా కూడా భయభ్రాంతులు అవుతారు. అటువంటి శంఖధ్వానం అది. కైటభాంతకు నిరాఘాట శంఖధ్వని విన్నగాని కలంగకున్నవాని. ఆ విష్ణుమూర్తి యొక్క శంఖధ్వానము, ఆ శబ్దము, ఆ నాదం విన్నా గాని భయపడకుండా ఉన్నవాడిని చూసావరట. గాంధీవధర జయోద్దండ కాండాహతి తిన్నగాని కలంగకున్నవాని కైటభాంతకు నిరాఘాట శంఖధ్వని విన్నగాని చెలింపకున్నవాని కాలకాలుని పాల కీలి కీలాలంబు కన్నగాని ఎదిర్చున్నవాణ్ణి. ఆ కాలకాలుల మహేశ్వరుడు యొక్క ఆ పాలనేత్రంపై అక్కడ ఉన్న అగ్ని జ్వాలలు పైకి వస్తున్నా గానీ తట్టుకుని నిలబడే వాళ్ళని మనం చూసుంటాం, వినుంటాం. కాలకాలుని పాల కీలి కీలాలంబు కన్నగాని చూసిన వాడిని కూడా ఎదిర్చి ఉన్నవాడిని కూడా మనం చూసుంటాం. కాలకాలుని పాల కీలి కీలాలంబు కన్నవాని ఎదిర్చి ఉన్నవాని అంబోధి సంభవు హాలాహలంబు పైగొన్నగాని విభీతినున్నవాని. అంబోధి అంటే ఆ శివుడి యొక్క అంబోధి సంభవుడు, ఆ శివుడి యొక్క హాలాహలం పైన పడితే తట్టుకోవడం చాలా కష్టం, మసి మాడిపోతారు. అయినా కానీ తట్టుకొని నిలబడ్డ వాళ్ళు ఉండుంటారు. అంబోధి సంభవ హాలాహలంబు పైగొన్న గాని ఎటువంటి భయం లేకుండా విభీతినున్నవాని విందుమే విన్నాము. కానీ గాంధీవధర జయోద్దండ కాండాహతి తిన్నగాని కలంగకున్నవాని, అర్జునుడి యొక్క బాణం దెబ్బ తిన్నా గాని భయం లేకుండా నిర్భయంగా ఉన్నవాడిని చూశాము. కైటభాంతకు నిరాఘాట శంఖధ్వని విన్నగాని కలంగకున్నవాని, విష్ణుమూర్తి యొక్క శంఖధ్వానం విన్నాగాని భయపడకుండా నిశ్చలంగా ఉన్నవాడిని మనం చూశాం. కాలకాలుని పాల కీలి కీలాలంబు కన్నగాని ఎదుర్చి ఉన్నవాడిని, ఆ కాలకాలుడి యొక్క కీలి కీలాలం అక్కడ వస్తున్న ఆ నేత్రం నుంచి వస్తున్న అగ్నిని తట్టుకున్న వాడిని మనం చూసాం. కాలకాలుని పాలనేత్రుడి నుంచి వచ్చిన అగ్ని జ్వాలను కాలకాలుని పాల కీలి కీలాలంబు కన్నగాని ఎదిర్చి ఉన్నవాని, ఎదిరించిన వాడిని చూసాం. అంబోధి సంభవు హాలాహలంబు పైగొన్నగాని విభీతినున్నవాని, ఆ అంబోధి సంభవుడైన ఆ పరమేశ్వరుడి యొక్క హాలాహలం పైన వచ్చినా గాని తట్టుకున్నవాడిని మనం చూసాం. అంబోధి సంభవ హాలాహలంబు పైగొన్న గాని విభీతులున్నవాడిని, భయం లేని వాడిని చూసాం. వినమెందు, మనం ఎవరిని ఇలాంటి వాడిని వినలేదు. వినమెందు విశ్వలోక భూత సంఘాత ఘాతక భూత నిశితపట పటాత్కార ద్రంష్టిక పటుల చెటుల భీకరాభ క్షుతారవాపేత భీతు. ఇటువంటి పదాలు వాడారు చూడండి. ఇంత భయంకరంగా ఉంది ఆ తుమ్ము. ఆ తుమ్ము వినేసరికి ఇంకా తట్టుకోలేకపోయి చెలించిపోయాడు, భయపడిపోయాడట. అంత భయంకరంగా ఉందట ఆ తుమ్ము. తుమ్ము మీద ఇటువంటి పద్యం చరిత్రలో ఎక్కడా లేదు, ఏ భాషలో కూడా లేదని చెప్పవచ్చు. మళ్ళీ ఒకసారి ఈ పద్యాన్ని చూద్దాం. గాంధీవధర జయోద్దండ కాండాహతి తిన్నగాని కలంగకున్నవాని కైటభాంతకు నిరాఘాట శంఖధ్వని విన్నగాని చెలింపకున్నవాని కాలకాలుని పాల కీలి కీలాలంబు కన్నగాని ఎదిర్చియున్నవాని అంబోధి సంభవ హాలాహలంబు పైగొన్నగాని విభీతునున్నవాని. అంబోధి సంభవ హాలాహలంబు పైగొన్నగాని విభీతునున్నవాని విందుమే విన్నాము. వినమెందు ఎక్కడ వినలేదు. వినమెందు విశ్వలోకంలో భూత సంఘాత ఘాతక భూత నిశిత పటాత్కార ద్రంష్టిక పటుల చెటుల భీకరాభ క్షుతారవాపేత భీతు.
ఆ తుమ్ము యొక్క రవానికి, శబ్దానికి, నాదానికి దడుచుకొని చచ్చిందట లోకమంతా. అంత భయంకరంగా ఉందని తుమ్ము గురించి చెప్పారు. ఈ తుమ్ము ఎంత భయంకరంగా ఉందో ఈ పద్యం అంత భయకంపితంగా ఉంది. ఈ పద్యం ఎంత శబ్దనాదంతో ఎంత భయకంపితంగా ఉందో ఆ తుమ్ము అంత భయంకరంగా ఉంది. పద్యాన్ని ఇంత గొప్ప గొప్ప పదాలతోటి, అద్భుతమైన వర్ణనలతోటి, ఎక్కడెక్కడో ఎటువంటి పాత్రలు అర్జునుని, విష్ణుమూర్తిని, శివుని వారందరినీ పట్టుకొచ్చారు కొప్పరపకోలు తుమ్మి మీద చెప్పే పద్యంలో. తుమ్మి మీద ఈ పద్యంతో కొప్పరపకోలు దుమ్ము రేపారని చెప్పవచ్చు. ఇటువంటి పద్యం సామాన్యమైన పద్యం కాదు. ఇది ఆసుగా చెప్పడం అనేది అనితర సాధ్యము. అది ఆ కొప్పరపకోలుకే సాధ్యమైంది. తుమ్ముపై ఈ పద్యం చరిత్రలో మిగిలిపోతుంది. కొప్పరపకోలు మిగిలిపోతారు, ఈ శబ్దాలు మిగిలిపోతాయి, ఇందులో వాడిన పదాలు మిగిలిపోతాయి, ఆ పాత్రలు మిగిలిపోతాయి. నమస్కారం.